హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సింపుల్ ప్రాసెస్లో స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనకి ఇంట్లో జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు నోటికి ఏం తినాలనిపించదండి. అలాంటి వాళ్ళ కోసము ఈ విధంగా చికెన్ తోటి సూప్ ప్రిపేర్ చేసి కనుక పెట్టేస్తే సూప్ తాగుతూ ఉంటే స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే జలుబు నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుందండి మనకి. ముందుగా మనము 100 గ్రామ్స్ చికెన్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూను వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూను పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఆయిల్లోకి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మనం వేసిన అల్లం వెల్లుల్లి 60% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనము చికెన్ సూప్ ప్రిపేర్ చేసినాం కాబట్టి మనం వేసిన అల్లం వెల్లుల్లి అనేది ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. 60% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చికెన్ పీసెస్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకుంటూ చికెన్ని మనము ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ సూప్ టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 నిమిషాల తర్వాత చికెన్ పైన మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చికెన్ మనకు మంచిగా ఈ విధంగా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సూప్కి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. అంటే మనము చికెన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు సూప్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా చికెన్ పీసెస్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి కొంచెం చూసి సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. మీరు ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కుక్కర్లో కనుక పెట్టేసుకుంటే 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకున్న తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మిరియాల పొడి అనేది మీరు స్పైసీనెస్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నా. ఫైనల్లీ ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకులు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు చికెన్ సూప్ మరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ వేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్లీ మనకు వేడివేడిగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ సూప్ని మనం వేడివేడిగా తాగితే జలుబు దగ్గు లాంటి ఏమైనా ఉంటే తొందరగా రిలీఫ్గా ఉంటుందండి మనకి. అలాగే నోరుకి టేస్ట్ కూడా తెలుస్తుంది. ఓకేనండి, చికెన్ సూప్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.